సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. యాజ్ ఈజ్ ద ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి సంవత్సరము మనం జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎటువంటి క్రైమ్స్ మనం ఎక్కువ చూడడం జరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎందువల్ల పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి, అండ్ కమ్యూనిటీ కోఆపరేషన్, వీటన్నిటిలో మనం సొసైటీ భాగస్వామ్యంతో పోలీసింగ్ ఎలా మెరుగుగా జరుగుతుంది ప్రతి సంవత్సరం, వీటి మీద మనం ఒక సమీక్ష చర్చ వాటి గురించి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ మై 4th యాన్యువల్ ప్రెస్ మీట్ హియర్. సో ప్రతి సంవత్సరము మొదటిగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరము అని మనం చూసుకుంటే, ప్రతి సంవత్సరం మనం కేసెస్ పెరగడం చూస్తున్నాము. అండ్ నేను ప్రతి సంవత్సరం చెప్తాను, కేసు రిజిస్ట్రేషన్ పెరగడం, ఇది రిజిస్ట్రేషన్ పెరగడం అన్నది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనది డెవలప్డ్ జిల్లా అయినప్పటికీ రూరల్ డిస్ట్రిక్ట్ కూడా, చాలా గ్రామాలు మండలాలు ఇంటీరియర్ ఉన్నాయి. సో ఇంత క్రితం చాలామంది పిటిషనర్స్, ఫిర్యాదుదారులు పరిష్కారం కోసం దే విల్ గో టు విలేజ్ ఎల్డర్స్, పంచాయత్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కాస్ట్లో సెటిల్ చేసుకోవడము, ఆర్ అదర్ గ్రూప్స్ రిజల్యూషన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఇన్ లార్జ్ నంబర్స్ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్స్. సో రిపోర్టింగ్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కేసెస్ రిజల్యూషన్ గురించి, మనకి బయట యాక్చువల్లీ గొడవలు తగ్గుతాయి. అంటే వాళ్ళ గ్రీవెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం కోసం మేము ఒక ప్రభుత్వ వ్యవస్థని అప్రోచ్ అవుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మనం ప్రజల్లో కల్పించగలిగాము అని we can take that as a good result of policing that has been happening here. సో మనకి ఈ సంవత్సరం జిల్లా పరిధిలో 5,759 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 5,759. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక 500 కేసులు ఎక్కువ మనం రిజిస్టర్ చేయగలిగినట్లు. అంతకు ముందు సంవత్సరం అయితే 4,225 కేసులు. సో మనము బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ among common man that they should approach police, రిజిస్ట్రేషన్ అన్నది మనము చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ మనం రిజిస్టర్ చేసిన 5,700 కేసెస్లో ఒక 293 లాక్డౌన్కి సంబంధించిన కేసెస్. మనం లాక్డౌన్ కేసెస్ డిఫరెంట్ హెడ్స్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని పెట్టి కేసెస్ లాగా, కొన్ని చలాన్ లాగా, అంటే మాస్క్ కేసెస్ అలాంటివి చలాన్ రూపంగా, అంటే ఎఫ్ఐఆర్ చేయకుండా, కొన్ని అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఓపెన్ పెట్టారో ఆ లాక్డౌన్ అవర్స్ తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ చేయడము, అలా డిఫరెంట్ హెడ్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్లో 293 ఆఫ్ దెమ్ బిలాంగ్ టు లాక్డౌన్ వైలేషన్స్. సో మనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ 8.5% దేర్ ఈజ్ అన్ ఇంక్రీస్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. సో హెడ్ వైజ్ చూస్తే మనకి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ ఆఫెన్సెస్ ఒక 25 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి జగిత్యాల డిస్ట్రిక్ట్లో. మనము మర్డర్ ఇస్ అ వెరీ గ్రేవ్ అండ్ సీరియస్ ఆఫెన్స్. సో ఏ కారణంగా అయింది, మనము కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్, మనం జరగకుండా ఏదైనా చర్యలు తీసుకొని కలిగి ఉండే వాళ్ళమా, ఆర్ ఏ రీజన్ తోటి అయింది అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే రీజన్ వైజ్ అనాలిసిస్ చేశామో ఈ మర్డర్ కేసెస్లో మనకు తెలిసింది ఏంటంటే, ఈ 25 కేసెస్లో ఒక 5 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ కలహాలు, ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ తోటి జరిగినవి. ఒక 3 ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి. ఒక 4 సెక్షువల్ జెలసీ, అంటే ఏదన్నా అక్రమ సంబంధము అది ఉండడం వల్ల సమ్ తగాదా ఏర్పడి మర్డర్ హ్యాపెండ్. ప్రీవియస్ ఎన్మిటీ, పాత కక్షలు ఉన్నవాళ్ళు, అంటే ఇట్ కుడ్ బి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కావచ్చు, నేబర్స్ వాళ్ళకి మాటల్లో లేకపోవడం వల్ల కావచ్చు, అలా ప్రీవియస్ ఎన్మిటీ. డౌరీ మర్డర్, అంటే 304B మర్డర్, 304B సూసైడ్ అయితే కూడా మనం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తాము. సూసైడ్ మర్డర్ అంటే అది ఒక కేసు.
ల్యాండ్ మనీ రీపే చేయలేదని ఒకటి, పెట్టి క్వారల్ అంటే చిన్న గొడవలకి, అంటే మనకి పెద్ద కారణం కనిపించదు, మాట పెరిగి క్షణికావేశంలో జరిగిన ఆఫెన్సెస్ ఒక 4, మంత్రాలు చేస్తారనే నెపంతో అయినవి 2. సో ఇవి ఈ 25 కేసెస్ హెడ్ వైజ్ బ్రేకప్ మన జిల్లాలో జరిగిన మర్డర్ కేసెస్కి. హెచ్పీ కేసెస్, హెచ్పీ బై డే, హెచ్పీ బై నైట్ అంటాం, అంటే హౌస్ బ్రేకింగ్ కేసెస్, దొంగతనాలు 24 2021లో డే హెచ్పీస్, 95 నైట్ హెచ్పీస్ రిపోర్ట్ అయ్యాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నాము. నేను అనుకుంటున్న కారణం లాస్ట్ ఇయర్ చాలామంది ఇళ్లలో ఉన్నారు, లాక్డౌన్ వాజ్ వెరీ ఎక్స్టెండెడ్. సో మనకి 2019 నంబర్స్ ఎంత ఉన్నాయో 2021 నంబర్స్ అంత ఉన్నాయి, మధ్యలో లాస్ట్ ఇయర్ మనకి తగ్గినట్లు కనిపిస్తుంది డేటాలో. అండ్ మనం ఈ ఇయర్ జరిగిన దొంగతనాల్లో వాటిల్లో ఒక కేజీ 26 తులాల బంగారం మనం రికవర్ చేయగలిగాము. సో వీ హ్యావ్ 46% రికవరీ. డిటెక్షన్ కాదు, డిటెక్షన్ చాలా కేసెస్లో అయ్యి ఉంటుంది, డిటెక్ట్ చేసిన తర్వాత కూడా అప్పటికి దొంగల ప్రాపర్టీని డిస్పోజ్ చేసేయడం అట్లాగే జరుగుతుంది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము ఒక 126 తులాస్ గోల్డ్ వీ కుడ్ రికవర్ ఇంటాక్ట్. సో మనం నెక్స్ట్ గ్రేవ్ ఇది ఆలోచిస్తే రేప్ కేసెస్. ఈ సంవత్సరము 49 సచ్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇందులో ఈ 49లో కొన్ని కేసెస్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే ముందు నుంచి పరిచయం ఉండి పెళ్లి చేసుకుంటానంటే శారీరక సంబంధం ఏర్పడిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు అనేది కూడా మనం రేప్ కేసెస్ కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కేసెస్ మనము ఎక్కువ పర్సంటేజ్ చూస్తున్నాం వీటిలో. అండ్ కొన్ని స్టాట్యూటరీ కేసెస్ ఉంటాయి, అంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే అది మనం మ్యాండేటరీలీ ఒక పాక్సో కేసు కింద పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ 18 సంవత్సరాల కంటే వయసు కంటే కింద ఉన్న వాళ్ళవి ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిజిస్టర్ పాక్సో కేసెస్. సో ఈ 49లో 24 పాక్సో కేసెస్, వేరేవి జనరల్ రేప్ కేసెస్. కిడ్నాపింగ్ కేసెస్ 50 కేసెస్. ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ యూజువలీ మనకి నాకు ఈ అబ్బాయి మీద స్పెసిఫిక్గా అనుమానం ఉంది అంటే మనం అది కిడ్నాపింగ్ పెడతాం. సో దేర్ కుడ్ బి కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ ఇట్ కుడ్ బి a కేస్ ఆఫ్ ఉమెన్ గోయింగ్ అవే విత్ అ బాయ్, మైనర్ గర్ల్. సో మనం కిడ్నాపింగ్ అన్నది ఈ అమ్మాయిల విషయంలో గైడ్ లైన్స్ ప్రకారం పేరు ఎవరికన్నా చెప్తే, అంటే ఈ అబ్బాయితో ఎక్కడికన్నా వెళ్ళినట్లు మాకు అనుమానం ఉంది అంటే మనం దాన్ని కిడ్నాపింగ్ కేసు కింద రిజిస్టర్ చేస్తాం. టెక్నికలీ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్. సో వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. మైనర్ గర్ల్స్ ఎవరు కూడా అన్ట్రేస్డ్ అట్లాగా లేరు, అందరినీ ట్రేస్ చేసి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ మెజిస్ట్రేట్. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్తో వెళ్తామంటే పేరెంట్స్తో, మైనర్ కాబట్టి అబ్బాయిలతో పంపలేము కాబట్టి వెళ్ళము అంటే సఖీ సెంటర్లో పెట్టడము ఈజ్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఫాలో. SC/ST యాక్ట్ కేసెస్ 2021లో 111 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో మనము ఒక DSP ర్యాంక్ అధికారి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. పెండెన్సీ కూడా మనం ఈ ఇయర్ చాలా తగ్గించడం జరిగింది. SC/ST కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్ ప్రాసెస్. అంటే నార్మల్ కేసెస్ ఛార్జ్షీట్ వేసేదానికంటే ఇందులో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా పీపీ ఒపీనియన్ తీసుకోవాలి. ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్, అది క్లోజ్ చేయాలంటే మనకి ఒక DIG స్థాయి అధికారి నుంచి పర్మిషన్ కూడా కావాలి. ఛార్జ్ చేయడానికి కూడా SP పర్మిషన్ తీసుకోవాలి. సో మన పేపర్ వర్క్ అన్నది బాగా జరిగేటట్లు. అండ్ ఇందులో కాంపెన్సేషన్, ఈ SC/ST కేసెస్లో స్టేజ్ వైజ్ కాంపెన్సేషన్ అన్నది ఉంటుంది. FIR స్టేజ్లో కాంపెన్సేషన్ ఉంటుంది. కొన్ని కేసెస్లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఉంటుంది. ఇన్ ఆల్ 111 కేసెస్ కాంపెన్సేషన్ అన్నది ఇట్ ఈస్ సచ్ ప్రపోజల్స్ ఆర్ సెంట్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు. సో FIR స్టేజ్లో అందరికీ కాంపెన్సేషన్ అన్నది ఇమీడియట్గా రావడం జరుగుతుంది SC/ST కేసెస్లో. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంక్రీజ్ చూసాం. యాక్సిడెంట్స్ ఇయర్ పెరిగినాయి మన జిల్లాలో. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ 2019 నంబర్. 20లో నంబర్ తగ్గింది యాక్సిడెంట్స్ది. సో 2018లో 450 యాక్సిడెంట్లు అయ్యాయి. 2018తో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్లు. 2021 398 అయ్యాయి. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీకు డీటెయిల్స్ అవన్నీ అంటే నేను చెప్పడం కంటే యూ విల్ గెట్ ఎ నోట్. సో ఇందులో ఫేటల్ యాక్సిడెంట్స్ పెరిగాయా, అంటే చనిపోయిన కేసెస్ పెరిగాయా, ఆర్ దెబ్బలు తగిలినవి నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్
కొన్ని ఇంజరీ కూడా ఉండదు, అంటే బండి డ్యామేజ్ అవుతుంది, 279 కేసెస్ అంటాం, బండి డ్యామేజ్ అవుతుంది, ఇన్సూరెన్స్ పర్పస్ కోసం మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో మనము ఎవరు చనిపోకుండా దెబ్బలు తగిలిన కేసెస్ ఏమి తక్కువ సీరియస్ కాదు, దే ఆర్ జస్ట్ లక్కీ. మనం అది ఏం తక్కువ సీరియస్ అని పరిగణించాల్సిన అవసరం లేదు. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి యాజ్ యూ నో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ డన్. మనం చేయగలిగినంతా చేస్తున్నాం. వీఆర్ రిజిస్టరింగ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. ఈ బ్లాక్ స్పాట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము, బ్యారికేడ్స్ పెడుతున్నాం. మనకి వెహికులర్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై on our NH. There is a lot of movement of vehicles etc. and congestion issues etc. So manamu as and when some black spot comes to our notice, మనం రెమెడియల్ మెజర్స్ తీసుకుంటున్నాం. వెంటనే NH వాళ్ళతోటి నేను విజిట్ చేయడం జరిగింది 2-3 ప్లేసెస్, DSPs visit immediately and we coordinate with other departments and see what we can do ఇలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు. అండ్ వీటిలో అండ్ TTI మెజారిటీ ఆఫ్ ద ఇయర్ మనం కౌన్సిలింగ్ అవాయిడ్ చేసాము బికాస్ ఆఫ్ కోవిడ్ ఇయర్ మధ్యలో వరకు. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అగైన్. సో ఇన్ ద కమింగ్ ఇయర్ మనం ఇంతకు ముందు TTI ఎట్లాగైతే రెగ్యులర్గా 50 మంది 100 మంది ఎప్పుడు కనిపిస్తూ ఉండేవాళ్ళు, ఇట్ విల్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్ 2022 we will see complete full-fledged counselings in TTI once again. PDS రైస్ కేసెస్ లాస్ట్ ఇయర్ మనం 114 PDS కేసెస్ బుక్ చేసాము. ఈ ఇయర్ 207 కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్. 297 persons are arrested in this regard. This is a continuous endeavor. మనం అది we have to continue our focus on this. Gaming Act cases ఈ ఇయర్ 133 cases పెట్టాము. 777 people are booked for playing cards. 19,79,000 rupees was seized from them and deposited in the court. Gutka cases ఈ ఇయర్ ఒక 157 పెట్టడం జరిగింది. 40 lakh worth of Gutka was seized. Sand enforcement we have doubled compared to last year. ఈ సంవత్సరము 600 శాండ్ కేసెస్ పెట్టాం. అంటే 603 is number of cases. ఒక్కొక్క కేసులో 3 బండ్లు 4 బండ్లు 2 బండ్లు అట్లా కూడా ఉండొచ్చు. 603 is the number of cases compared to last year. మనం 316 cases పెట్టాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం we have doubled that. So number of persons it is booked under, మనం ఇప్పుడు that number also there is a increase. Petty cases as you know మనము ఎన్ఫోర్స్మెంట్ అంతా సరిగ్గా చేస్తే పెద్ద పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు లాట్ ఆఫ్ యూ ఆర్ బేస్డ్ ఇన్ జగిత్యాల టౌన్. మీరు గమనిస్తుంటారు ఒక 3-4 నెలల నుంచి టౌన్లో పెట్టి కేసెస్ ఎక్కువ పెడుతున్నాం. అంటే బీట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాత్రి ఊరికనే పర్పస్ లేకుండా తాగి తిరగడం, నడపకపోయినా కూడా ఒక 6-7 తాగి ఒక దగ్గర జమ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి మీద మనం పెట్టి కేసెస్ కనుక రిజిస్టర్ చేస్తే పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి అని చెప్పి. సో దాని గురించి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ ప్రెస్ మీట్ బికాస్ జగిత్యాల టౌన్ ఇన్ఫర్మేషన్ మనము అంటే అదొక మంచి ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల క్రైమ్ ఎట్లాగా తగ్గుతుంది అని. ఒక 3-4 months నుంచి ఈ ఆపరేషన్ చదువుతారు మనం చాలా డూయింగ్ ఇట్ వెరీ ఆఫెన్. అంటే రాత్రి 11 o'clock 12 o'clockకి ఫోర్స్ మొబిలైజ్ చేసుకుని ఈ ఎక్కడైతే తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మనకి కమ్యూనిటీ నుంచి కంప్లైంట్స్ వస్తాయి. మా రోడ్ చివరి అబ్బాయిలు కూర్చుని ఉన్నారు, అటు పోయే వాళ్ళతోటి బైక్ మీద పోయే వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, నైట్ ఉమెన్ తిరగకపోవచ్చు కానీ అందరికీ కూడా దే ఆర్ న్యూసెన్స్. హెరాస్ చేయడం, తాగడము, ఎవరైనా అంటే చిన్న గొడవలు పెట్టుకోవడం, కొట్లాటకు దారి తీయడము, వేరే అందరు జమ అవ్వడము. సో ఈ 3-4 months నుంచి సిన్స్ సెప్టెంబర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ జగిత్యాల టౌన్ ఈ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఇది చేయడం బట్టి ఇప్పుడు జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ క్రైమ్ రిపోర్ట్ అయితే జగిత్యాల టౌన్ స్టేషన్ కాదు, విచ్ ఇట్ యూజువలీ ఈజ్. సో పెట్టి కేసెస్ పెట్టడం వల్ల జనరల్ కేసెస్ అన్నది తగ్గుతాయి బికాజ్ ఆ అల్లర్లు చేయడానికి వాటన్నిటికీ డిటరెన్స్ అన్నది ఉంటుంది. సో petty cases we have registered 10,200 petty cases this year and last year తో పోలిస్తే ఇది 250% పెరిగింది petty cases registration. So this could be town nuisance act cases, this could be open drinking, this could be many other heads of offences. సో మనము ఈ ఇయర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మాస్క్ ఆ టైప్ 2000, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ 290/510 అంటే ఇవన్నీ కూడా చిన్న ఆఫెన్సెస్, న్యూసెన్స్ బిహేవియర్ ఇన్ పబ్లిక్, డిజార్డర్లీ కాండక్ట్ ఇన్ పబ్లిక్ ఆ కేసెస్ పెట్టడం వల్ల FIRs అన్నది మనకి ఈ 323, 324 కేసెస్ అంటే తాగి గొడవలు పెట్టుకోవడం అలాంటివి వీఆర్ సీయింగ్ రిడక్షన్.
ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఆల్సో ఆర్ దేర్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ ఆర్ దేర్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో మనం ఒక 4 మీద 304 Part 2 పెట్టడం జరిగింది. అంటే తాగి నడిపితే అది మర్డర్ కేసు తోటి సమానం. సో తాగి నడిపిన వాళ్ళ మీద 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఒక 4 మెంబర్స్ ఎవరైతే వాళ్ళు తాగి బండి నడుపుతున్నారని మనకు నిర్ధారణ జరిగిందో వాళ్ళ మీద మనం 304 Part 2 కేసు పెట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈ సంవత్సరం 4000 కేసెస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ ఇది 1100, దిస్ ఇయర్ ఇట్ ఈస్ 4000. లాస్ట్ ఇయర్ 2019 కంటే చాలా తగ్గినాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. బికాస్ కోవిడ్ వల్ల అందరికీ ఒక అప్రిహెన్షన్ ఉంది పబ్లిక్లో, అంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అంటే, సో కమ్యూనిటీని మనం అష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ తగ్గించడం జరిగింది. బట్ దిస్ ఇయర్ ఎవ్రీబడి ఈస్ వ్యాక్సినేటెడ్ అండ్ వీ నో ద ప్రికాషన్స్ ఎక్సెట్రా. సో 4000 cases of drunk and driving are registered. ఈ చలాన్స్ మనం లాస్ట్ ఇయర్ 3,38,000 ఈ చలాన్లు వేస్తే ఈ ఇయర్ 2,55,000 వేసాము. ఇందులో ఒక స్మాల్ డిస్టింక్షన్, ఈసారి మనం ఈ చలాన్స్ అంటే నాన్ కాంటాక్ట్ చలాన్స్తో పాటు స్పాట్ చలాన్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బండి మీద 4 చలాన్లు, 5 చలాన్లు, 10 చలాన్లు ఉంటున్నాయి, వాళ్ళు పే చేయట్లేదు. వాళ్ళకి మనం ఇంకొక చలాన్ ఇంపోజ్ చేస్తే మెసేజ్ వస్తుంది, వాళ్ళు పే చేయడానికి డిటరెన్స్ ఉండట్లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మనకి చట్టం ఏం చెప్తుందంటే 3వ చలాన్ కనుక ఉంటే ఆ బండి డీటెయిన్ చేసి పే చేసిన తర్వాత రిలీజ్ చేయాలి అని. మనకి ఆ యాప్లో కూడా నేను ఇఫ్ ఐ స్టాప్ సంబడీస్ వెహికల్, అందులో ఇది 3rd చలాన్ అని మనం బండి నెంబరో లైసెన్స్ నెంబరో కొట్టినప్పుడు అది వస్తే 3rd చలాన్ ఉన్నప్పుడు మనం డీటెయిన్ చేయాలి. డీటెయిన్ చేస్తేనే ఆ పాత చలాన్లు క్లియర్ చేయడము, మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని నడపడము, లైసెన్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకొని నడపడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ దీస్ చలాన్స్. అంటే చలాన్లు ఉన్న వాళ్ళందరూ కూడా కట్టడం ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళకి 10 చలాన్లు అవసరం లేదు, 2 చలాన్లు పడినా పర్వాలేదు, బట్ అవి క్లియర్ చేయాలి. అప్పుడే డిటరెన్స్ అన్నది వస్తుంది. మంచి అంటే పాజిటివ్ బిహేవియర్ విల్ డెవలప్. ఇప్పుడు 10 ఉండి ఎవరు కలెక్ట్ చేయాలంటే భయం ఉండదు. 1 పడ్డా కలెక్ట్ చేస్తున్నారు, ఫైన్ పే చేయాల్సి వస్తుంది అంటే మనం హెల్మెట్ పెట్టుకుని నడుపుతాము, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉంటాము, రాంగ్ సైడ్ పోకుండా ఉంటాము. సో డిజైర్డ్ ఇంపాక్ట్ అన్నది వస్తుంది ఫర్ చలాని. గాంజా కేసెస్కి సంబంధించి ఈ సంవత్సరం స్టేట్ వైడ్ దేర్ ఈస్ అ డ్రైవ్ టు కర్బ్ గాంజా విత్ అన్ ఐరన్ హ్యాండ్ అండ్ అకార్డింగ్లీ మన డిస్ట్రిక్ట్లో కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అన్నది చాలా పెంచడం జరిగింది. I think you also know we are noticing young people consuming ganja. చిన్న ఏజ్ వాళ్ళు అంటే చాలా రీజన్స్ చెప్తున్నారు. అందరూ ఊళ్ళలో ఉండడం వల్ల కావచ్చు, లాక్డౌన్ వల్ల కావచ్చు, ఆర్ ఆ ఏజ్ గ్రూప్ అట్లాంటిది. సో వీఆర్ సీయింగ్ యంగ్ పీపుల్ ట్రైంగ్ టు బై దిస్ గాంజా ఎట్సెట్రా. సో మనము చిన్నపిల్లల్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ హ్యాబిట్ అయితే ఆపాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే లోకల్ పెడ్లర్స్ ఉన్నారో, లోకల్ సప్లయర్స్ అంటే లార్జ్ మనది ఒకటి ఏంటంటే ట్రాన్సిట్ రూట్ కాదు, అంటే మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ గాంజా అట్లాగా రాదు, బట్ 1 kg, 1/2 kg, 2 kgs తీసుకొని రావడము, అది చిన్న చిన్న ప్యాకెట్స్లో 5 grams, 10 grams చేసి 50 రూపీస్కి అట్లాగా ఎండ్ కన్స్యూమర్స్కి అమ్మడము, ఆ ప్రాక్టీస్ మనం చాలా ప్రాంతాల్లో చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం మనం 30 kgs ఆఫ్ సచ్ గాంజా వీ హ్యావ్ సీజ్డ్ అండ్ 38 persons, అండ్ ఈ 38 persons ఆర్ సప్లయర్స్ అంటే వాళ్ళు ఒక 1 kg అట్లాగా మోస్ట్లీ దే ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ జన్నారం or Utkur or Adilabad and they are dividing it into small quantities and trying to sell to general public. సో మనం చిన్నపిల్లలు అట్లాగా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ ఆఫెన్సెస్ ఉంటే వాళ్ళ మీద కూడా మనం కేసు చేయాల్సి ఉంటుంది. అండ్ మన డిస్ట్రిక్ట్లో ఈ అనుమతులు లేకుండా ఫినాన్స్ నిర్వహించడం ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ దట్ వీఆర్ సీయింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ మనీ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి, వాళ్ళు ఎంత అమౌంట్కి అప్పు ఇవ్వచ్చు అనేది దే హ్యావ్ టు టేక్ దట్ లైసెన్స్ అండ్ ఆల్సో అట్ వాట్ ఇంట్రెస్ట్. సో 3, 1 లైసెన్స్ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు, అండ్ 3 ఎంత అమౌంట్ ఇవ్వచ్చు. సో ఇవి లేకుండా, లైసెన్స్ లేకుండా ఇఫ్ దే డూ దిస్ బిజినెస్, ఒకటి ఇట్ ఈస్ వెరీ ఇట్ కుడ్ రూయిన్ మెనీ పీపుల్స్ ఫ్యామిలీస్. అవసరం ఉండబట్టి 3 రూపాయలకి 4 రూపాయల వడ్డీకి కూడా తీసుకుంటున్నారు. సో మెనీ లైఫ్స్ విల్ గెట్ స్పాయిల్డ్. అండ్ సో దీనికి సంబంధించి మనం ఈ ఇయర్ ఒక 14 కేసెస్ పెట్టాము, మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్. అంటే ఇవి 14 కేసెస్ అంటే
ఒక కేసులో మల్టిపుల్ అక్యూజ్డ్ ఆల్సో కెన్ బి దేర్. మనకి డాక్యుమెంట్స్ దొరికిన వాళ్ళ అన్నిటి మీద ఒకటే కేసు పెడుతున్నాం. సో సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ ఈస్ 3,16 lakh మన దగ్గర సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ. అండ్ ఈ మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ మనకి తొందరగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అది మనం ట్రయల్ ఇన్ దీస్ కేసెస్ ఈస్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మనము ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ తొందరగా డిస్పోజ్ చేయండి అని. సో జగిత్యాల టౌన్కి సంబంధించిన 4 కేసెస్లో గౌరవ కలెక్టర్ గారు ఒక్కొక్కళ్ళకి 1 lakh ఫైన్ ఇంపోజ్ చేశారు 4 కేసెస్లో. అలాగే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ ఉంటే 1,50,000 ఫైన్ ఇంపోజ్ చేశారు. అండ్ ఇబ్రహీంపట్నంలో 3 కేసెస్ ఉంటే 2,50,000 ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. వెల్గటూర్ స్టేషన్లో 1 కేసు ఉంటే 50,000 ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. సో ఈ మనీ లెండింగ్ కేసెస్లో మనం ఒకటి వాళ్ళ డాక్యుమెంట్స్ సీజ్ చేయడము, లైసెన్సెస్ అవి లేవని, లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర అప్రోచ్ కావద్దని జనాలకి వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. అండ్ ఆల్సో వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడాలి. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ they were convicted and fine was imposed by district collector. Lok Adalat, national mega Lok Adalats are happening on a regular basis now. Every 2 months it is happening. Mana district lo 1,344 cases were compounded in different Lok Adalats. కోర్ట్ వర్క్కి సంబంధించి ఒక 311 NBWs we have executed this year. ఇందులో కొన్ని మీరు పేపర్స్లో రిపోర్ట్ కూడా చేశారు. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవి కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారు, పాత కేసులో షూరిటీ ఎవరు, అలాంటివి అన్నీ ట్రేస్ చేసి అలాంటి వాళ్ళని కూడా పట్టుకుని మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కన్విక్షన్స్కి వస్తే 731 కేసెస్లో కన్విక్షన్స్ అన్నవి వీ కుడ్ అప్టైన్. ఇందులో 4 మర్డర్ కేసెస్లో 7 persons వర్ గివెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అండ్ ఒక రేప్ కేసులో 10 years ఇంప్రిజన్మెంట్ అండ్ 1 lakh rupee ఫైన్ వాజ్ ఇంపోజ్డ్. ఓవరాల్ అన్ని కేసెస్ కలిపి 731 కేసెస్ ఆఫ్ కన్విక్షన్. క్రైమ్ వైజ్ చూస్తే పోలీస్ స్టేషన్ విత్ హైయెస్ట్ క్రైమ్ రేట్ ఇస్ జగిత్యాల రూరల్. సో లైక్ ఐ సెడ్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ జగిత్యాల టౌన్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఐ థింక్ పెట్టి కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తే వీ షుడ్ సీ ఇఫ్ క్రైమ్ రేట్ విల్ రిడ్యూస్. అన్నిటికంటే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ బీర్పూర్, 122 కేసెస్ వర్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం గురించి పర్టిక్యులర్లీ సైబర్ క్రైమ్స్. సో మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ డిటెక్షన్ హ్యాస్ బికమ్ ఈజీ. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఇస్ సచ్ ఎ థింగ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఉండొచ్చు, ఒక బ్యాంక్ ఉండొచ్చు, అది ఫ్రీజ్ చేయడం ఉండొచ్చు, ఆ మొబైల్ కనెక్షన్ ఇది ఉండొచ్చు. అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఫ్రీజింగ్ అన్నది ఇమీడియట్గా చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ జరిగిన ఐ థింక్ వెరీ వెరీ ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఈస్ దట్ టోల్ ఫ్రీ నంబర్. We are constantly trying to give publicity to it. 155-260 155-260 టోల్ ఫ్రీ నంబర్. డయల్ 100కి కాల్ చేసి సైబర్ క్రైమ్ అని చెప్పినా కూడా దానికి లింక్ చేస్తారు. సో దీనివల్ల a lot of money that is lost we are able to recover. ఒకటి ఏంటంటే మై అప్పీల్ ఈజ్ ప్లీజ్ రిపోర్ట్ అర్లీ. ఇప్పుడు అఫెన్స్ మనం ఆ మనీ ఫ్లో ఎలా ఉంది అని చూస్తుంటే చిన్న చిన్న మిస్టేక్స్ వీ డూ. ఫర్ ఇన్స్టెన్స్ మనం అందరం ఇప్పుడు గూగుల్ పే వీఆర్ యూజింగ్. గూగుల్ పే యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా డబ్బులు పంపించాలి, మీకు డబ్బులు పంపించాలంటే రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఓటీపీ కొడతాము, యూపీఐ పిన్ రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ కొడతాము. కానీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటే అందరు యూపీఐ పిన్ కొడతారు అండ్ ఆల్ ద మనీ ఇన్ దేర్ అకౌంట్ విల్ గో అవే. సో ఇది హౌ మెనీ ఎవర్ టైమ్స్ వీ టెల్ దెర్ ఈస్ ద టెంప్టేషన్ టు క్లిక్ మేట్ బేసికలీ. సో మనం రిపీటెడ్లీ చెప్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా కూడా వీఆర్ అప్పీలింగ్. మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా యూపీఐ పిన్ కొట్టాల్సిన అవసరం లేదు, ఓటీపీ అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్ వాళ్ళు మీకు కాల్ చేయరు, ఏ కాల్ సెంటర్ నుంచి కూడా మీకు ఫోన్ చేసి మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఏటీఎం నంబర్ ఏంటి, పిన్ ఏంటి, నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్. బట్ స్టిల్ వీ ఫాల్ ప్రే టు ఇట్. Doesn't matter, sometimes mistakes happen, but our only request is please report it very early. ఇప్పుడు మేము ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఎన్సీఆర్పీ పోర్టల్కి వెళ్ళలేము అనుకుంటే డయల్ 100కి కాల్ చేసి చెప్పండి. అది కూడా కుదరదంటే గో టు యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, యూ విల్ గెట్ దట్ అమౌంట్ ఫ్రీజ్డ్ ఫస్ట్. సో ఎన్సీఆర్పీ పోర్టల్లో మనకి ఈ ఇయర్ 222 సైబర్ క్రైమ్ పిటిషన్స్ వచ్చాయి. ఇందులో మనం 15 కేసెస్లో ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది అక్యూజ్డ్ మీద. ఒక 5,25,000 రూపీస్ ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది.
అదేవిధంగా గల్ఫ్ చీటింగ్ కేసెస్, I think in last 1 or 2 years there isn't much movement, maybe because of COVID, only 5 cases registered అయ్యాయి. I remember in 18 and 19 more cases were registered Gulf year 5 cases registered అయ్యాయి. And the history sheets, police, one of the important tasks that we have is to maintain surveillance over repeat offenders. కొంతమంది నేరస్తుల మీద మనము కంటిన్యూస్ నిఘా ఉంచడం అనేది పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ నేరాలు కమిట్ చేయకుండా ఉండాలి. అండ్ వాడు కనుక వాళ్ళ నేర ప్రవృత్తి మార్చుకుని మంచి బిహేవియర్ కనుక ఉంటే ఆ కేసెస్ మనం ఆ షీట్స్ మనం క్లోజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసాము అన్ని హిస్టరీ షీట్స్ని. సో మన దగ్గర కొత్తగా నేరాలు 2 offenses 3 offenses ఒకటే మనిషి చేసిన వాళ్ళ అలాంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి కొత్తగా ఒక 39 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. 39 persons. దే కుడ్ బి సస్పెక్ట్ షీట్స్, అంటే దొంగతనాలు అవి చేస్తున్న వాళ్ళు, రౌడీ షీట్స్ అంటే రోడ్ల మీద గొడవలు అవి పెట్టుకునే వాళ్ళు, బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు. ఈ ఇయర్ మనము ఐదర్ సత్ప్రవర్తన ఉందని ఆర్ చనిపోయినారని చెప్పి ఆర్ ఏజ్ ఎక్కువ అయింది అని చెప్పి ఒక 55 షీట్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. బికాస్ ఇఫ్ ఎ పర్సన్ జెన్యూన్లీ రిఫార్మ్స్ హిమ్సెల్ఫ్, వీ షుడ్ గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు బీ నార్మల్ అండ్ బీ అ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ వన్స్ అగైన్. సో అలాగా ఒక 55 షీట్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఒక 39 షీట్స్ మనం ఓపెన్ చేయడం కూడా జరిగింది కొత్త వాళ్ళ మీద. ఒక 10 షీట్స్ మనం ఈ జిల్లాలో ఉండట్లేదు, వేరే జిల్లాలో ఉంటున్నారు. సో ఈ జిల్లాలో మనం షీట్ కనుక మెయింటైన్ చేస్తే వాళ్ళ మీద సర్వేలెన్స్ ప్రాపర్గా ఉండదు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండాలి. కాబట్టి ఒక 10 షీట్స్ మనం వేరే డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇంకా సో టోటల్ ఒక 65 షీట్స్ క్లోజ్ ఆర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ పీడీ యాక్ట్కి సంబంధించి ఒక 4 కేసెస్ వీ హ్యావ్ 4 persons were detained under PD Act. They are property offenders and acid attack case offenders. So 4 persons are detained under PD Act. Operation Muskan and Smile, ఇందులో 119 children were rescued in coordination with other departments. And she teams వర్క్కి సంబంధించి మోస్ట్లీ ఈ ఇయర్ ఆన్లైన్ ఇవే జరిగాయి కాబట్టి ఫిజికల్ మీటింగ్స్ నాట్ మెనీ వర్ కండక్టెడ్. And online sessions conducted by other departments, we have participated. And while reach is more effect ento untundannadu we have to see. Kala Brindam programs, oka 190 such programs were conducted. Now we are focusing more on me being mobile. So exhibition van తీసుకుని వెళ్ళడము, కమ్యూనిటీ తోటి ఎంగేజ్ చేయడం. అంటే అవర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, మీ డబ్బులు కనుక సైబర్ క్రైమ్లో పోతే మీరు ఏ నెంబర్కి కాల్ చేస్తారు, మీ ఓటీపీ అడుగుతారా ఎవరన్నా. సో వాళ్ళకి ఎంగేజ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి సమ్ స్మాల్ గిఫ్ట్ వీఆర్ గివింగ్. సో వీఆర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ టు దీస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్. CCTV cameras installation here from July to September, lot of cameras were installed. Here 3,273 cameras were installed compared to last year. Last year only 1,500 cameras were installed. So in this regard, I have to thank all citizens who have come forward to help us with this initiative. Ivanni community vaadu pettukunnave, police department pettinchini kaadu. We have only motivated them. ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఒక 100 మంది ఒక దగ్గర కనుక అసెంబుల్ అయ్యే ఛాన్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా కెమెరాస్ పెట్టాలని చట్టంలో ఉంది. అదేవిధంగా ఈ షాప్స్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్, పెట్రోల్ పంప్స్, స్కూల్స్, ఎక్కువ హైవేస్ మీద ఉండేవి, వీళ్ళ దగ్గర ఇట్ ఈస్ బోత్ ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ అండ్ టు హెల్ప్ అస్ ఇన్ డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అఫెన్సెస్. సో మనం కమ్యూనిటీని మోటివేట్ చేయడం జరిగింది. ఆ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇప్పుడు 4 కెమెరాలు 8 కెమెరాలు ఉన్నాయి. ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ వుడ్ బి వాటికి కాన్స్టెంట్ మెయింటెనెన్స్ అవసరము. వైదర్ కోతులు ఆర్ వర్షము, వైర్స్ పోవడము, కాలిపోవడం వైర్స్. సో కాన్స్టెంట్లీ వీ నీడ్ టు మెయింటైన్ ద కెమెరాస్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్. అండ్ IPMS, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ బిఫోర్, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. మన అన్ని వెహికల్స్ కూడా GPS ఎనేబుల్డ్ ఉన్నాయి. సో డయల్ 100 కాల్ వచ్చినప్పుడు జెన్యూన్గా లొకేషన్కి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా, ఎంత టైంలో వెళ్తున్నారు, వెహికల్ లొకేషన్ ఏంటి, అవన్నీ కూడా మనం కంట్రోల్ రూమ్ నుంచి చూడడం జరుగుతుంది. అండ్ విత్ ఇన్ డిపార్ట్మెంట్ HRMS అంటే ఒక పేపర్లెస్ ఆఫీస్ అన్నది త్రూ అవుట్ తెలంగాణ పోలీస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ దిస్ ఇయర్. సో ఐదర్ ఫర్ లీవ్స్ ఆర్ డివోస్ ఆర్ గ్రీవెన్సెస్ ఆఫ్ ఆల్ అవర్ స్టాఫ్,
కంప్లీట్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ డిజిటైజేషన్ కానివ్వండి, వాళ్ళ గ్రీవెన్సెస్ కానివ్వండి, లీవ్స్ పెట్టుకోవడం, ఆల్ టైప్స్ ఆఫ్ లీవ్స్, క్యాజువల్ లీవ్, పెటర్నిటీ లీవ్, మెటర్నిటీ లీవ్, ఎర్న్ లీవ్, మెడికల్ లీవ్ అన్నీ కూడా ఆన్లైన్ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి నౌ దిస్ ఇస్ ఆపరేషనల్ త్రూ అవుట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి కానిస్టేబుల్కి కూడా ఒక ఫంక్షనల్ స్పెషలైజేషన్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో నైపుణ్యత అన్నది వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఐదర్ కోర్ట్ వర్క్ చేయడమా, బ్లూ కోట్ అండ్ పెట్రోల్ డ్యూటీ చేయడమా, రిసెప్షన్ వర్క్ చేయడమా, స్టేషన్ రైటరా, టెక్ రైటరా, CCTNSA, క్రైమ్ వర్క్ చేస్తున్నారా, ఇట్లా డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ వర్క్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక బ్లూ కోల్డ్ PC చేయవలసిన పని ఏమిటి అంటే అతని జాబ్కు ఉన్న కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంటే అతను ఏ పని కనుక చేస్తే తన పని సరిగ్గా చేస్తున్నాడు అని అసెస్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఒక రిసెప్షన్ పర్సన్ని తీసుకుందాం, రిసెప్షన్ ఆఫీసర్ని. ఎవరన్నా పిటిషనర్ వెళితే మీరు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత రండి అని చెప్పారనుకోండి, అది పని సరిగ్గా చేసినట్లు కాదు. సో ఒక రిసెప్షన్ ఆఫీసర్ పని ఏమిటి అంటే ఎవరు వచ్చినా కూడా, ఎస్ఐ గారు ఉన్నా కూడా లేకున్నా కూడా వాళ్ళ పిటిషన్ తీసుకోవాలి, వాళ్ళకి రిసీట్ ఇవ్వాలి, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కేసు రిజిస్టర్ అయ్యేటట్లు చేయాలి. సో అది వాళ్ళ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఇప్పుడు రిసెప్షన్ PC అంటూ ఒకళ్ళు ఉన్న తర్వాత ఎవరైనా పిటిషన్ వస్తే మా ఎస్ఐ గారు ఉన్నప్పుడు రండి అని కనుక చెప్తే వాళ్ళు పని సరిగ్గా చేసినట్టు కాదు. సో ఇలాగా ఏ వర్టికల్ వాళ్ళు ఏ పని చేస్తూ పోతే వాళ్ళు పని కరెక్ట్గా చేస్తున్నట్టు అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి చేయాలి, ప్రతి పిటిషన్ తీసుకోవాలి, తీసుకున్నది ఆన్లైన్ ఎంటర్ చేయాలి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదన్నా వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేసి అది అప్లోడ్ చేసుకోవాలి, అది FIR అయ్యేటట్టు చూడాలి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద రిసెప్షన్ పర్సన్. సో సేమ్ ఈస్ ద కేస్ విత్ బ్లూ కోల్డ్స్ ఆర్ పెట్రోల్. ఇట్లాగా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నది మన స్టాఫ్ని చాలా ప్రొఫెషనల్గా చేస్తుంది. అంటే పని అన్నది సూపర్ఫిషియల్గా చేయకూడదు, డీటెయిల్స్లోకి పోవాలి. ఓన్లీ వెన్ వీ గో ఇన్ టు డీటెయిల్స్ దెర్ విల్ బి రియల్ జస్టిస్. మనం కేసు మనం రిజిస్టర్ చేస్తాము అంటాం, చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఎవరికి ఆ పని అప్పచెప్పాము. సో అది అంతా కూడా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వి ఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ మొత్తం మీద మనకి ట్రాఫిక్ వర్టికల్కి సంబంధించి ఒకళ్ళకి, సమన్స్ వర్టికల్స్ ఇద్దరికి, కోర్ట్ వర్టికల్స్ ఒకళ్ళకి, టోటల్ 4 కానిస్టేబుల్స్ ఫ్రమ్ ఒక డిస్ట్రిక్ట్ స్టేట్లో KPI రివార్డ్స్ కూడా తీసుకున్నారు DGP గారి చేతుల మీదుగా. అదే కాకుండా మనం పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకి, ముఖ్యంగా హోమ్ గార్డ్స్ వాళ్ళకి హెల్త్ క్యాంప్ అది పెట్టడం జరుగుతుంది యాజ్ అ వెల్ఫేర్ మెజర్. అండ్ వీ హ్యావ్ అ కంప్లైంట్స్ మెకానిజం. ఎవరైనా ఇఫ్ దే గో టు SDPO ఆర్ ఇఫ్ దే కమ్ టు మీ, వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ పోతుంది మీ పిటిషన్ ఈ ఆఫీసర్కి వెళ్ళింది అని చెప్పి. మేము ర్యాండమ్గా కాల్ చేసి అడుగుతున్నాం వాళ్ళని, సెంట్రల్ కంప్లైంట్ సెల్ నుంచి మీరు స్టేషన్కి వెళ్ళినారో, మీకు రెస్పాన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఈజ్ దేర్ ఎనీ అదర్ మాల్ ప్రాక్టీస్ అని చెప్పి. అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, మనం ఇప్పుడు ఈ CDR వీటి వల్ల ఒక 100 కేసెస్ వీ కుడ్ డిటెక్ట్, ఫింగర్ ప్రింట్స్ వల్ల వీ కుడ్ డిటెక్ట్ అ లాట్ ఆఫ్ కేసెస్. టోటల్ మనకి ఇయర్ 21,449 డైల్ 100 కాల్స్ వచ్చాయి, 21,449. అండ్ వీటికి సంబంధించి మనం 380 FIRs కూడా చేయడం జరిగింది. అవర్ రెస్పాన్స్ టైమ్ ఈస్ వెరీ గుడ్, ఇట్స్ అండర్ 10 minutes త్రూ అవుట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్. మనం అచీవ్ చేయాలనుకుంటున్న టార్గెట్ ఏంటంటే టౌన్ ఏరియాలో అయితే వితిన్ 5 to 10 minutes వీ షుడ్ గో. రూరల్ ఏరియాలో అయితే డిస్టెన్స్ని బట్టి కొన్ని విలేజెస్ ఆర్ 20 kilometers ఫ్రమ్ దేర్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో అట్లీస్ట్ వితిన్ 15-20 minutes వీ షుడ్ రీచ్. సో రియలిస్టిక్గా మనము అవర్ డైల్ 100 రెస్పాన్స్ షుడ్ బి ప్రాంప్ట్ అండ్ ఆల్సో రియలిస్టిక్. సోషల్ మీడియా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునే దానికి సంబంధించి వాట్సాప్లో 88 కంప్లైంట్స్ వచ్చాయి. ఇందులో 15 కంప్లైంట్స్ని మనం FIRs చేయడం జరిగింది. అంటే మేము వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు, కొన్నిసార్లు వెళితే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా చెప్పుకుండొచ్చు. వాళ్ళు వాట్సాప్లో కనుక మనకి కంప్లైంట్స్ పెడితే 15 కేసెస్లో మనం FIR చేసాము, ఒకటి పెట్టి కేసు రిజిస్టర్ అయింది. ఫేస్బుక్లో మనకి 3 కంప్లైంట్స్ వస్తే 2 FIRs చేసాము. ట్విట్టర్లో 143 కంప్లైంట్స్ వచ్చాయి, ఒకటి మనం FIR చేసాము. So this is a summary of crime from my side. I'm open to questions and I'm also thankful to all the cooperation from all quarters throughout the year. Patrika Mitrulandaru, you have cooperated with us with all types of cases and many issues that happen continuously. And I also take this opportunity to
thank other departments. Most of the work happens in coordination with other departments. Now, if there are any questions, please. మేడం లాస్ట్ ఇయర్కి వచ్చాం క్రైమ్ రేట్ పెరిగిందని సంతోషపడదామా బాధపడదామా? Registration పెరిగింది. That is why అంటే అవేర్నెస్ వచ్చిందని మీరు అంటున్నారు, దానికి బాధపడదామా సంతోషపడదామా? అది రీజన్ బట్టి ఉంటుంది. మై ఒపీనియన్ ఇస్ ఐఎమ్ హ్యాపీ. మై ఒపీనియన్ ఇస్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగితే నాకు న్యాయం జరగట్లేదు అని ఒక 100 మంది వేరే వాళ్ళ ఇంటి మీద పోయి కొట్టపోయినారు అంటే మనం ఫెయిల్ అయినట్టు, అంతే కదా. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఏదో అంటే మీకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందనుకోండి, మీరు పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎందుకు? మీరు వచ్చిన తర్వాత నేను ఆయన అరెస్ట్ చేస్తానని, మీకు న్యాయం జరుగుతుందని. మీకు ఆ నమ్మకం లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఒక 10 మందిని తీసుకొని ఆయన ఇంటి మీదకి వెళ్తారు. సో ఇన్ దట్ కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ గుడ్ బికాస్ ఫస్ట్ జరిగిన గొడవలంగా ఆగిపోతాయి. తర్వాత లా టేక్స్ ఇట్స్ కోర్స్ ఆఫ్టర్వర్డ్స్. సో రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు మనకి తెలుసు, అంటే మన సొసైటీ ఎలాగ ఉంది అనేది మనందరికీ తెలుసు. సొసైటీకి మనకి సంబంధం లేదు అన్నట్లు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం ఏమిటంటే జరుగుతున్న గొడవలు ఐదర్ ఊర్లలో పెద్ద మనుషులతోటో కుల పెద్ద మనుషులతోటో అవి కుదుర్చుకోవడం అన్నది కామన్ ప్రాక్టీస్ మన దగ్గర. సో దాని నుంచి బయటపడి ఇఫ్ యూఆర్ కమింగ్ టువర్డ్స్ గవర్నమెంట్, ఇఫ్ యూఆర్ కమింగ్ టువర్డ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిడ్రెసల్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. మేడం నెక్స్ట్ ఆఫ్ ఆల్ లోక్ అదాలత్ లోపల ఫస్ట్ కేసు పెడుతున్నారు, తర్వాత కాంప్లైంట్స్ కానీ లోక్ అదాలత్ కాంప్లైంట్స్ కానీ అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. There is no force in Lok Adalat. అసలు మనము కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ ఇఫ్ దే ఆర్ బిలింగ్, దే ఆర్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద ఆనరబుల్ మెజిస్ట్రేట్. దే ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే కోర్ట్ ప్రాసెస్ మీద మనం కామెంట్ చేయడం ప్రాపర్ కాదు. మనం వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాము ఇఫ్ దే ఆర్ బిలింగ్. ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఆల్టర్నేట్ మోడ్స్ ఆఫ్ రిడ్రెసల్ ఉంటాయి. సో లోక్ అదాలత్లో ఇఫ్ దే ఆర్ బిలింగ్ దే విల్ మన డిపార్ట్మెంట్ వారే ఫోర్స్ చేసేసి లోక్ అదాలత్ కాంప్లైంట్స్ కానీ ఎందుకు అని చెప్పేసి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. అట్లా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ దట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్పీడీ రిడ్రెసల్ ఆఫ్ ఎ గ్రీవెన్స్. ఇప్పుడు అంటే కోర్ట్స్లో పెండెన్సీ ఉంది కాబట్టి జుడిషియరీ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ రెగ్యులర్ లోక్ అదాలత్ సో దట్ తొందరగా రిడ్రెస్ అవుతుందని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి ఇట్ కుడ్ బి అ క్వశ్చన్ ఆఫ్ కాంపెన్సేషన్, ఇట్ కుడ్ బి అ క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. చాలా ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వస్తాయి, చాలా కేసెస్ బిట్వీన్ రిలేటివ్స్ వస్తాయి, కొన్ని స్మాల్ కేసెస్ దట్ కెన్ అదర్వైజ్. ఇప్పుడు we register say a lot of sand cases. If you admit, why should we conduct a trial for 3 years? You are convicted. దాని గురించి మనం ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక 600 శాండ్ కేసులు పెట్టాము అని చెప్పి అవన్నీ లోక్ అదాలత్లో అడ్మిషన్ అవుతాయి. సో అడ్మిషన్ ఈస్ కన్విక్షన్. అండ్ ఇప్పుడు అది లోక్ అదాలత్లో అయినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కాదు అని అర్థం కాదు. దే ఆర్ అడ్మిటెడ్. అంటే ఇట్స్ ఎ వే ఫర్ స్పీడీ రిడ్రెసల్. సో దాంట్లో ఎవరిని అంటే ఒక పోలీస్ లెవెల్లోనే కాంప్రమైజ్ అన్నది అవుతుంది అంటే మనం ఒక బలవంత వ్యక్తులు కావచ్చు, పోలీసులు అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ డన్ అట్ పోలీస్ లెవెల్. మనం తీసుకువెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, అక్కడ రిడ్రెసల్ అనేది జరుగుతుంది. 324 కేసెస్లో మేడం ఈ విధంగా వచ్చామంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పంచాయతీ కాంప్లైంట్ ఫోర్స్ చేస్తారు. అంటే అట్లానేమన్నా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉంటే యూ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. మనం ఎవరిని కూడా ప్రెషర్ అనేది లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇది ఒక డిపార్ట్మెంట్ లెవెల్లో అయ్యేది కాదు. ఇట్ హ్యాపెన్స్ విత్ ద జుడిషియరీ. మనం ప్రొడ్యూస్ చేస్తాము, వాట్ ఎవర్ విక్టిమ్ వాంట్స్ దట్ హ్యాపెన్స్. విక్టిమ్ సెంట్రిక్ సిస్టమ్ దట్ ఈస్. ఓకే మేడం, ఈ ఛానల్స్ రెవెన్యూ ఎంత వచ్చింది ఐడియా ఉందా మేడం? I don't have that data now. We'll provide it. मैडम ये पीडीएफ राइज उनका के ऊपर ज़्यादा केसेस जो है दर्ज हुए हैं, तो इसमें जो है पब्लिक का कोई ये नहीं है ना, इस बारे में क्या बोलेंगे? जैसे कि अवेयरनेस प्रोग्राम रख रहे हैं आप लोग, मोबाइल गाड़ी और जो कल्चरल प्रोग्राम रख रहे हैं, उसके बावजूद जो कैमरेस लगाए, उसके बावजूद 1000 जो है केसेस बढ़ गए, तो पब्लिक क्या बोले गुटके और जो है पीडीएफ राइज के ऊपर पुलिस जो है ध्यान देगी, बल्कि पब्लिक को इस बारे में क्या बोलेंगे? ఇప్పుడు మనము ధ్యాస పెట్టాల్సిన హెడ్స్ చాలా ఉంటాయి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు మనం వీ హ్యావ్ జనరల్ క్రైమ్, వీ హ్యావ్ జనరల్ ఎన్ఫోర్స్మెంట్, అండ్ దెన్ డిఫరెంట్ హెడ్స్. వీ హ్యావ్ కుటుంబ, వీ హ్యావ్ పీడిఎస్, వీ హ్యావ్ గుట్కా, వీ హ్యావ్ గేమింగ్, వీ హ్యావ్ గాంజా, వీ హ్యావ్ మనీ లెండర్స్, వీ హ్యావ్ గల్ఫ్ చీటింగ్, వీ హ్యావ్ మాస్ వైలేషన్స్, వీ హ్యావ్ కోవిడ్ వైలేషన్స్, వీ హ్యావ్. సో నేను అనేది ఏమిటంటే
వర్క్ అన్నది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఒకసారి ఒక హెడ్ మీద దృష్టి పెడతాము, నెక్స్ట్ దానికి పోతూ ఉండాలి. అంతేగాని ఒకదాన్ని పట్టుకుని మనం వేలాడడము, దాన్ని పర్స్యూ చేయడము ఒకటి, వేరేవి కూడా చేస్తూ ఉండాలి. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఇది ఉంటాయి. అండ్ ఇది క్రైమ్లోని ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఎన్ఫోర్స్మెంట్, విత్ ఇన్ క్రైమ్ వీ రియలైజ్ more accidents are happening sometimes more theft cases are happening, sometimes more bodily offences are happening. So depending on circumstances and depending on availability of our resources, we focus. And I think the number of cases we have registered, it is a sign of good enforcement. ఇప్పుడు మనం ఇన్ని కేసెస్ పెడుతున్నామంటే, కేసెస్ పెడుతున్నా కూడా తగ్గట్లేదు అంటే కేసెస్ పెట్టకపోతే అఫెన్సెస్ జరగకుండా ఉన్నట్టు కాదు. దట్ ఈస్ నాట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక కేసు పెట్టలేదు అనుకుందాం, అది నేరం జరగనట్లు అర్థం కాదు. సో ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ లార్జ్ ఎన్ఫోర్స్మెంట్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ మేడం, హౌస్ అంటే నీడీ అంటే తన వీక్నెస్ని బట్టి హౌస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు ఫైనాన్స్ వాళ్ళు. ఒక 50 లక్షలు ఇచ్చారు, 3 కోట్ల బిల్డింగ్ కూడా 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఫర్దర్ పేమెంట్ చేస్తా అంటే లేదు అవసరం లేదని చెప్పారు. అటువంటి వాళ్ళపై మీ చర్య ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 3 lakhs వర్త్ ఉంటుంది హౌస్, వీళ్ళకి 50 lakhs అవసరం తీసుకుంటాడు. అతను ఏం చేస్తాడంటే సెయిల్ డీడ్ చేస్తాడు. 50 lakhs 3 crores రూపీస్ 50 lakhs సెయిల్ డీడ్ చేస్తాడు. జీపీఏ కాదు, ఆల్రెడీ సెయిల్ డీడ్ చేసుకుంటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత పేమెంట్ కడతానంటే లేదు అన్ని హౌస్ ఇన్వెస్టర్ సార్ మొత్తం క్లోజ్ అయిపోయింది, నేను హౌస్ మళ్ళీ దట్ అమౌంట్స్ అది హౌస్ డీడ్ ఎందుకు చేస్తారో యూసూరియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే యూసూరియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, నేను కనుక మీ దగ్గర 50 లక్షలు తీసుకున్నాను అనుకోండి, నా ఇంటి విలువ 2 కోట్లు ఉందనుకోండి, మీరు ఒక 6 నెలల్లో మీ అప్పు 2 కోట్లు అయిందంటారు. ఎట్లా అవుతుంది? యూసూరియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక 5 రూపాయలు వడ్డీ వేస్తారు మీరు. 5 రూపాయలు. సో ఆ 5 రూపాయల వడ్డీ అన్నది ఇట్ ఈస్ దాన్ని ఏమంటారు, మనీ లెండింగ్ యాక్ట్ కింద వస్తుంది. దానికి సంబంధించే లైక్ ఐ సెడ్ మనం ఒక 3 crore వర్త్ ఆఫ్ డాక్యుమెంట్స్ వి హావ్ సీజ్డ్ లైక్ దట్. దానికి సంబంధించి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఉన్నాయి మేడం. మీరే చెప్తున్నారు కేసులు వచ్చిన ఎక్కువ పెడుతున్నారు. వచ్చిన కేసులు మేము పెట్టట్లేదనే నమ్మకం అయితే ఉంది. ఎక్కువ పెడుతున్నామని చెప్తున్నారు. సో ఎనీబడీ హూ కమ్స్ విల్ రిజిస్టర్. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మహిళా పోలీస్ అవసరం న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిన తర్వాత సచ్ రిక్వైర్మెంట్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నా అడిషనల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అవసరం, అప్గ్రేడింగ్ అంటే సమ్ స్టేషన్స్ హ్యావ్ టు బి అప్గ్రేడెడ్ ఆల్సో. సో యూనిఫామ్లీ ఫర్ ఆల్ న్యూ డిస్ట్రిక్ట్స్ సచ్ డెసిషన్ విల్ బి టేకెన్. ఐ కెనాట్ టెల్ యూ. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సో గవర్నమెంట్ జీవో ప్రకారం మాస్క్స్, వేరింగ్ ఆఫ్ మాస్క్స్ ఇస్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ కంపల్సరీ, there should be no gatherings etc. So I request everybody to cooperate. Now we have fear of COVID also once again. మేడం, ఈ స్కూళ్ళు కాలేజీల దగ్గర ఈవినింగ్ టైంలో కొంచెం ఆకతాయిలు ఎక్కువ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లలపైన, ఆడపిల్లలపైన కొంచెం ఏరియాలో కృష్ణానగర్, అరవింద్ నగర్ నాకు మెసేజ్ పెట్టండి. పెళ్లి పడద్దు పోలీసులు అడ్డుకున్నారు, ప్లస్ దొంగల మీద పోలీసులకు దాడి చేయగలరు. అంటే దీనికి పెళ్లి పోలీసు కారణమా, ఆ నిందితులకు చర్య తీసుకున్నారు, ఎలాంటి కేసులు? ఐ థింక్ చిన్న చిన్న గొడవలు అవుతాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు సచ్ థింగ్స్ హ్యాపెన్, సచ్ థింగ్స్ అది ఫస్ట్ ఇప్పుడే అవుతుంది, 10 సంవత్సరాల క్రితం కాలేదని అనుకోవడానికి లేదు. మనం 10 సంవత్సరాల డేటా తీస్తే అప్పుడు కూడా ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లుకింగ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ మనం వెంటనే కనుక చర్య తీసుకుంటే తర్వాత జరగకుండా ఉంటుంది. पुलिस डिपार्टमेंट वालों के ऊपर हमला చోట అని లేదు, చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు అన్ని రకాల గొడవలు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈవ్టీజింగ్ జరుగుతుంది అని చెప్పారు, ఖచ్చితంగా జరుగుతుండొచ్చు, నేను జరగట్లేదు అని అనట్లేదు, అది చిన్నది పెద్దది అనట్లేదు. ఇలాగ జనాలు తాగి గొడవ చేయడము ఆర్ తిరగబడడం అలాంటివి కూడా జరుగుతాయి. అవర్ రెస్పాన్స్ షుడ్ బి ప్రపోర్షనేట్. ఇప్పుడు ఎవరైనా తాగి గొడవ, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని దగ్గరలో ఓకే ఈ ఎగ్జాంపుల్ తాగితే ఇది కాకుండా వి విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, రోడ్ యాక్సిడెంట్ జరిగితే 100 మంది పోయి ఇల్లు తగలబెట్టడానికి చూస్తారు, వారు ఇంటి ముందు కూర్చుంటారు. వాళ్ళకి న్యాయం జరగాలి, కానీ అది డిస్ప్రపోర్షనేట్. ఇప్పుడు పోలీసుల మీద అయినా కామన్ మ్యాన్ మీద అయినా మనిషి విలువ ఒకటే. సో మన రెస్పాన్స్ షుడ్ బి లాఫుల్.
అది వేరే వాళ్ళ మీద అయినా, పోలీస్ మీద అయినా, మూడవ డిపార్ట్మెంట్ మీద అయినా కూడా చట్టం ప్రకారం వాట్ ఎవర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్. పోలీస్ మీద అయింది, పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వెంట్, వాళ్ళకి ఒక సెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళు జైలుకి పోతారు, ఖచ్చితంగా వాళ్ళు రెండోసారి చేస్తే షీట్ ఓపెన్ చేస్తాం. అట్లాగా అని చెప్పి అది మనము వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఆన్ అవర్ ఈగో. అహం మంచిది కాదు ఎప్పుడు కూడా, చట్టం ప్రకారం పోవడం ఇస్ ఇంపార్టెంట్. आपके 4 साल पीरियड में पहली मरतबा वो मुझे पूछ रहे हैं सर. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు ఇసుక వేల పెడతారు, బెల్ట్ షాపులు వేల పెడతారు. ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే ఇప్పుడు వాట్సాప్లో అట్లా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, అవి వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రిజిస్టర్ అంటే కేసు. వాళ్ళు ఫిర్యాదు చేస్తారు మేడం, కుల బహిష్కరణ చేస్తారు గ్రామంలో. ఎవరైతే ఫిర్యాదు చేసినా కుల బహిష్కరణ కేసులు కొన్ని వచ్చాయి. మొన్న కూడా ఐ థింక్ రాయకల్ వాళ్ళు ఎవరో ఐ థింక్ దే వర్ ట్రైయింగ్ టు కంప్లైంట్. సో ఒకటి మనం కేసు చేస్తాం, కేసు చేయడంతో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు కేసు చేయడం ఒకటి, చేస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కేసు పెట్టిన తర్వాత కూడా ఆ సొసైటీకి మనం కౌన్సిలింగ్ చేయడం అవసరం, కమ్యూనిటీలో అందరితో మాట్లాడి. సో బోత్ థింగ్స్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు ఈ సిగ్నలింగ్ వ్యవస్థ పెట్టింది అన్నమాట మన టౌన్లో. సిగ్నలింగ్ వ్యవస్థ పెట్టడంతో చాలా టైం, దాదాపు 1.5 minute ఇట్లా వాళ్ళు ఆపుతున్నాం పోవడానికి. మనం ఓన్లీ హాఫ్ మినిట్ ఐ హావ్ హర్డ్ దిస్ కంప్లైంట్. అంటే ఏమని చెప్తున్నారంటే ఎక్కువ వెహికల్ మూవ్మెంట్ ఉన్న రూట్లో ఎక్కువ మేము సెకండ్స్ ఆపడము, తక్కువ ఉన్న రూట్లో. సో అది మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అయితే దాంతో మనకు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైతున్నాయి మ్యామ్. ఇప్పుడు చాలాసేపు పడుతుంది ముందరే ఇరుకు రోడ్లు, ఈ దాంతో చాలా ఫ్రీగా వెళ్ళిపోయే వెహికల్స్ అన్నీ ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఇంకొకటి, ఇప్పుడు మీరు అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టించారా ఏమో కానీ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ పెట్టించారు అక్కడక్కడ. టౌన్లో ఒక 10-12 ప్లేస్లలో పెట్టారు. అది ఎట్లున్నాయంటే తెలియకుండా వచ్చే వ్యక్తికి కొంచెం స్పీడ్ వచ్చింది అనుకోండి, ఇవి పడిపోయే అవకాశం చాలా ఉన్నాయి. అంటే చాలా ఎత్తు పెట్టిండ్రు, ఒక 20-25 దాటాలి ఇట్లా పోతుంటుంది. రోడ్ మార్కింగ్స్ ఉన్నాయి. అది మొన్న వేసాక హైటెక్ అయ్యేసరికి ఇప్పుడు మనం మామూలుగా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, ఈ ఫోన్ ఉంటే క్లైంట్ అయితే ఇది కింద పడిపోయి ఎగిరిపోవడం, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అసలు చాలా ఇబ్బంది. ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. అది చాలా పెద్ద సమస్య. వాస్తవంగా 80% సార్ అది ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం అంతా చాలా ఎక్కువ. ఒకసారి సిఎస్పీ గారు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయొచ్చు.